ఈ మధ్య జరిగిన ఒక ఫిల్మ్ ప్రెస్ మీట్‌లో హీరోయిన్ సాయి ధన్సిక తను హీరో విశాల్‌ని ఆగస్టు 29న పెళ్లి చేసుకోబోతున్నట్లు అందరి ముందు చెప్పగా, దానికి విశాల్ కూడా అవును అని సమాధానం ఇచ్చి అందరి ముందే ఆమెకు ముద్దు పెట్టాడు. దాంతో ఇప్పటికే వరలక్ష్మి శరత్ కుమార్, అభినయ అనే హీరోయిన్స్‌తో అఫైర్ నడిపి అనీషా రెడ్డి అనే అమ్మాయితో నిశ్చితార్థం కూడా చేసుకున్న విశాల్ ఈ పెళ్లి న్యూస్‌తో మళ్ళీ కాలీవుడ్‌లో ఒక హాట్ టాపిక్ అయిపోయాడు. అయితే ఎన్నో ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న విశాల్ ఇప్పుడు సడన్‌గా ఎందుకు పెళ్లి చేసుకోబోతున్నాడు? అసలు విశాల్‌కి ఉన్న ఆ భయంకరమైన వ్యాధేంటి? అనీషా రెడ్డితో నిశ్చితార్థం ఎందుకు క్యాన్సిల్ చేసుకున్నాడు? తనకన్నా 13 ఏళ్ల పెద్దవాడైన విశాల్‌ని సాయి ధన్సిక ఎందుకు పెళ్లి చేసుకోబోతుంది అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక అలా విశాల్ పెళ్లి వార్తలు మీడియాలో హల్చల్ అయినప్పటికీ తన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఎవరు కూడా అంతలా సీరియస్‌గా తీసుకోలేదు. అయితే తాజాగా ఒక అభిమాని పెళ్లి కోసం మదురైకి వెళ్లిన విశాల్‌ని తన పెళ్లి వార్తలపై వస్తున్న రూమర్స్ గురించి అడగగా, అందుకతను తను ప్రామిస్ చేసినట్లే నటుల సంఘభవనం పనులు జరుగుతున్నాయని, ఆ పనులు పూర్తయ్యాకే పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో ఆ భవనం పనులు ఇప్పట్లో పూర్తి కావు కాబట్టి ఈ పెళ్లి వార్తల్ని అందరూ లైట్ తీసుకున్నారు. ఇదిలా ఉంటే మే 19న చెన్నైలోని ప్రసాద్ ల్యాబ్‌లో సాయి ధన్సిక నటించిన యోగిడా అనే మూవీ ఆడియో లాంచ్‌కి చీఫ్ గెస్ట్‌గా వెళ్లిన విశాల్ ఆ మూవీ టీమ్‌కి ఆల్ ది బెస్ట్ చెప్తూ సాయి ధన్సికకి హక్ ఇచ్చి కిస్ చేస్తూ వేదికపైనే కూర్చోగా, ఆ సమయంలో సాయి ధన్సిక మాట్లాడుతూ ఈ ఆడియో లాంచ్ స్టేజ్ పైనే మా పెళ్లి అనౌన్స్‌మెంట్ జరుగుతుందని కలలో కూడా అనుకోలేదని, అయితే ఒక వారం నుండి విశాల్ పెళ్లిపై అతను చేసుకునే అమ్మాయి ఎవరనే దానిపై వార్తలు హల్చల్ అవుతున్నాయని, నిజానికి ఆ అమ్మాయి తానేనని, తామిద్దరూ చాలా సంవత్సరాల నుండి మంచి స్నేహితులుగా ఉంటూ ఇప్పుడు భార్యాభర్తలుగా మారాలని డిసైడ్ అయి ఆగస్టు 29న విశాల్‌తో 7 అడుగులు వేయబోతున్నట్లు స్టేజ్ పైన అనౌన్స్ చేయడంతో అందరూ ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. ఇక ఇప్పటికీ 48 ఏళ్ల విశాల్‌కి 35 ఏళ్ల సాయి ధన్సికకి మధ్య 13 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉన్న వయసు మనిషికే గాని మనసుకి ఉండదంటూ ఈ ప్రేమ పక్షులు తమ రిలేషన్ని అనౌన్స్ చేయడంతో నెటిజన్లందరూ అసలు ఈ సాయి ధన్సిక ఎవరు? విశాల్ సాయి ధన్సికని ఎలా కలిశాడు? నిజంగానే సాయి ధన్సిక విశాల్ పెళ్లి చేసుకోబోతున్నారా? లేక ఆ మూవీ కోసం చేస్తున్న పబ్లిసిటీ స్టంట్ అనీషా వరలక్ష్మి శరత్ కుమార్‌తో కూడా పెళ్లి పీటల దాకా వెళ్ళినా ఎందుకు క్యాన్సిల్ అయింది అనే నమ్మలేని నిజాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు మాత్రం వీడియోని పూర్తిగా చూడండి. మరీనా అలియాస్ సాయి ధన్సిక అలియాస్ మైథిలి. ఈమె 1989 నవంబర్ 24న తంజావూరులో ఒక మిడిల్ క్లాస్ క్రిస్టియన్ ఫ్యామిలీలో జన్మించింది. తండ్రి కులందేసామి అరుల్నందు, తల్లి దేవిక. ఈమెకి ఒక చెల్లెలు, ఒక తమ్ముడు కూడా ఉన్నారు. ఈమె తండ్రి తంజావూరులోని ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తూ మధ్య మధ్యలో సీరియల్, సినిమాల్లో చిన్న చితక పాత్రలో నటిస్తుండేవాడు. అలా అప్పుడప్పుడు తన తండ్రితో షూటింగ్ స్పాట్‌కి వెళ్లడంతో మరీనాకి కూడా యాక్టింగ్‌పై ఇంట్రెస్ట్ ఏర్పడింది. దీంతో చిన్నప్పటి నుండి క్లాసికల్ డాన్స్, వెస్టర్న్ డాన్స్‌ని నేర్చుకుంటూ స్కూల్ ప్రోగ్రామ్‌లో పార్టిసిపేట్ చేస్తుండేది. ముఖ్యంగా మరీనా మంచి హైట్, పర్సనాలిటీని కలిగి ఉండడంతో స్పోర్ట్స్‌లో కూడా యాక్టివ్‌గా ఉంటూ ప్రైజెస్‌ని గెలుస్తుండేది. ఇక మరీనా తన స్కూలింగ్‌ని తంజావూరులోని సెయింట్ ఆంటోనీ హైయర్ సెకండరీ స్కూల్‌లో చదివింది. చదువుల్లో ఈమె చురుగ్గా ఉన్నప్పటికీ చదవడం ఇష్టం లేక ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువులకి ఫుల్ స్టాప్ పెట్టేసి తన తల్లిదండ్రుల సపోర్ట్‌తో సినిమాలోకి వెళ్లాలనుకుంది. ఇక అప్పటికే వీరి ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రమే ఉండడంతో ఫ్యామిలీ మొత్తం చెన్నైకి షిఫ్ట్ అయి జాబ్ చేసుకుంటూ అక్కడ సెటిల్ అయ్యారు. అలా అప్పటి నుండి మరీనా తండ్రి తన కూతురికి ఒక ఫోటో షూట్‌ని చేపించి తనకి తెలిసిన వారి ద్వారా హీరోయిన్‌గా ట్రై చేయడం మొదలుపెట్టారు. కానీ ఇండస్ట్రీలో ఉన్న టర్మ్ అండ్ కండిషన్స్ వల్ల మొదట్లో హీరోయిన్‌గా ఛాన్స్ రాకపోవడంతో చిన్న చితక సపోర్టింగ్ రోల్స్ చేయాల్సి వచ్చింది. అలా మనదోడు, మలయకాలం అనే మూవీలో చిన్న సపోర్టింగ్ రోల్ చేయడం ద్వారా సినీ అరంగేట్రం చేయగా ఆ మూవీ 2005లో రిలీజ్ అయి అటు వచ్చి ఇటు వెళ్ళిపోయింది. ఇక ఆ వెంటనే మరంధెన్, మై మరంధెన్, తిరుడి అనే మూవీస్‌లో చిన్న చితక పాత్రలు చేసినా వాటిలో ఈమె క్యారెక్టర్‌కి ఎటువంటి గుర్తింపు రాకపోవడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో పడింది. ఇదిలా ఉంటే మరీనా క్రిస్టియన్ కావడంతో కొంతమంది సలహా మేరకు తన పేరు మార్చుకోకపోతే తమిళ్‌లో ఛాన్సులు రావని, పేరు మారిస్తే అంతా సెట్ అవుతుందని చెప్పగా, అందుకు మరీనా తన పేరుని మైథిలిగా మార్చుకొని ఆ తర్వాత తెలుగులో ట్రై చేయగా ఈమెకి పగలే వెన్నెల అనే మూవీలో శివబాలాజీ సరసన హీరోయిన్‌గా నటించే అవకాశం వచ్చింది. అలా ఈ మూవీ రిలీజ్ అయి ఫ్లాప్ అవడంతో తెలుగులో ఈమెకి ఛాన్సులు రావడం ఆగిపోయాయి. దీంతో మైథిలి అనే పేరు కూడా కలిసి రావట్లేదని ధన్సికగా మార్చుకొని తమిళ్‌లో ట్రై చేయగా ఈమెకి జయం రవి యాక్ట్ చేసిన పేరన్మాయిలో 5గురు హీరోయిన్లలో ఒకరిగా ఛాన్స్ రావడంతో ఆ మూవీ 2009లో రిలీజ్ అయి ధన్సిక పాత్రకి మంచి గుర్తింపు వచ్చింది. ఇక అలా హీరో అరుణ్ విజయ్‌తో మాంజావేలిలో, హీరో జగన్‌తో నీల్గవని సెల్లాది అనే మూవీస్‌ని చేయగా ఆ మూవీస్ రిలీజ్ అయి అంతలా ఆడలేదు. కానీ బాలా డైరెక్షన్‌లో పరదేశీ మూవీలో ధన్సిక హీరోయిన్‌గా చేయడం, ఆ వెంటనే
ఆది పినిశెట్టి హీరోగా చేసిన 'అరవన్' అనే మూవీలో కూడా హీరోయిన్‌గా చేయగా, ఆ మూవీస్‌లో దన్సిక పాత్రలకి మంచి పేరు రావడంతో ఆ తర్వాత బిజీ హీరోయిన్‌గా మారింది. ఇక అలా అప్పట్లో ఈమె పేరు కోలీవుడ్ హీరో ఆది పినిశెట్టితో కూడా గట్టిగా వినిపించినా, అది మూవీ షూటింగ్స్‌లో హీరో, హీరోయిన్‌ల మధ్య ఉండే అండర్‌స్టాండింగే తప్ప సీరియస్ రిలేషన్ కాదని చెప్పొచ్చు. కానీ 'ఊరు' అనే మూవీ చేసేటప్పుడు కళయరసన్ హీరోతో దన్సికకి మంచి పరిచయం పెరిగి, ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ డేట్ చేయడం మొదలుపెట్టారు. ఇక 'ఊరు' మూవీ రిలీజ్ అయి అంతలా ఆడకపోయినా వీరిద్దరూ సీరియస్ రిలేషన్‌లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు హల్చల్ అయ్యాయి. ఇక ఇదిలా ఉంటే ఎప్పుడైతే దన్సికకి రజనీకాంత్ నటించిన 'కబాలీ' మూవీలో యాక్ట్ చేసే ఛాన్స్ వచ్చిందో అప్పటి నుండి దన్సిక తన కెరియర్‌లో వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే రాదనుకుంది. కానీ ఆ మూవీ రిలీజ్ అయి ఫ్లాప్ అవ్వడం, మరోవైపు తన బాయ్ ఫ్రెండ్ అయిన కళయరసన్ సినిమాలు కూడా ఫ్లాప్ అవ్వడంతో ఇద్దరి సినీ గ్రాఫ్ తగ్గుతూ వచ్చింది. ఇక అలా ప్రొఫెషనల్‌గా ఏర్పడిన మిస్‌అండర్‌స్టాండింగ్స్ వల్ల వీరిద్దరూ తమ రిలేషన్‌కి ఫుల్ స్టాప్ పెట్టడంతో కళయరసన్ వెంటనే తన తల్లిదండ్రులు చూసిన షణ్ముగ ప్రియ అనే ఆమెను పెళ్లి చేసుకుని లైఫ్‌లో సెటిల్ అయితే, దన్సిక మాత్రం ఆ బ్రేకప్‌తో డిప్రెషన్‌లోకి వెళ్ళిపోవడం, మరోవైపు తను చేసిన మూవీస్ అన్ని కూడా ఫ్లాప్ అవ్వడంతో అప్పటి నుండి తనకి హీరోయిన్‌గా కాకుండా సెకండ్ హీరోయిన్‌గా, సపోర్టింగ్ ఆర్టిస్ట్‌గా ఛాన్సులు రావడం మొదలయ్యాయి. అలా తెలుగులో 'షికారు', 'అంతిమ తీర్పు', 'రక్షణ' అనే మూవీస్‌లో యాక్ట్ చేసిన ఆ మూవీ వల్ల దన్సికకి ఎటువంటి ప్రయోజనం కలగలేదు. దీంతో తన ఇంట్రెస్ట్‌ని వెబ్ సిరీస్ వైపు మళ్లించి తమిళ్లో 'ఆయిందం వేదం' అనే వెబ్ సిరీస్‌ని చేయగా, ఈ సిరీస్ జీ5లో టెలికాస్ట్ అయి ఓకే టాక్‌ని తెచ్చుకుంది. ఇక అలా దన్సిక తను అనుకున్నట్లు ఇండస్ట్రీలో ప్రామిసింగ్ హీరోయిన్‌గా ఎదగలేకపోయింది. ఇందుకు కారణం డబ్బు కోసం దొరికిన మూవీస్‌ని చేస్తూ తన క్యారెక్టర్‌కి ఇంపార్టెన్స్ లేకపోయినా అందులో నటించడమే. అలా 'కబాలీ' మూవీ తర్వాత దన్సిక మంచి హీరోయిన్ అవుతుంది అనుకున్న వారందరికీ నిరాశ మిగిలింది. ఇదిలా ఉంటే అప్పటికే విశాల్ తమిళ్లో వరుస సినిమాలు చేస్తూ అజిత్ విజయ్ తర్వాత అంతటి స్టార్‌గా ఎదగడంతో ఇండస్ట్రీలోని ప్రతి హీరోయిన్ విశాల్‌తో యాక్ట్ చేయాలనుకునేవారు. ఇక ఈ క్రమంలోనే నడిగర్ సంఘం ఎలక్షన్ టైంలో దన్సిక విశాల్‌ని కలవడం, అలా మాటల్లో ఫోన్ నంబర్స్‌ని ఎక్స్చేంజ్ చేసుకొని అప్పటి నుండి తరచూ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. కానీ విశాల్ అప్పటికే వరలక్ష్మి శరత్ కుమార్‌తో క్లోజ్‌గా ఉంటూ ఆమెను పెళ్లి చేసుకోబోతున్నాడని, ఎంగేజ్‌మెంట్ కూడా అయిపోయిందనే వార్తలు బయటకి వచ్చినా 2019లో జరిగిన నడిగర సంఘం ఎలక్షన్‌లో విశాల్ శరత్ కుమార్‌ని ఓడించి గెలవడంతో ఆ కోపంతోనే శరత్ కుమార్, విశాల్ వరలక్ష్మి పెళ్లికి ఒప్పుకోలేదని, మరోవైపు వరలక్ష్మి అప్పటికే సంతోష్ ప్రతాప్ అనే యాక్టర్‌తో సీక్రెట్‌గా డేట్ చేస్తుందని తెలుసుకున్న విశాల్ ఆమెతో బ్రేకప్ చేసుకుని విడిపోయాడు. ఆ తర్వాత అర్జున్ రెడ్డిలో ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన అనీషా అల్లారెడ్డి విశాల్‌కి ఫ్యామిలీ ఫ్రెండ్ అవ్వడం, అనీషా తండ్రి, విశాల్ తండ్రి బిజినెస్ పార్ట్నర్స్‌గా ఉండడంతో వీరిద్దరికి పెళ్లి చేయాలని డిసైడ్ అయ్యారు. దీంతో వీరిద్దరూ డేట్ చేయగా మొదట్లో ఇద్దరి మధ్య మంచి అండర్‌స్టాండింగ్ వచ్చి ఎంగేజ్‌మెంట్‌ని చేసుకుని ఇండస్ట్రీకి సర్ప్రైజ్ ఇచ్చారు. కానీ ఆ తర్వాత ఇద్దరి మధ్య అండర్‌స్టాండింగ్ కుదరకపోవడం, మరోవైపు విశాల్‌కి షూటింగ్స్‌లో యాక్సిడెంట్ అయి తలకి దెబ్బ తగలడంతో విశాల్ పెళ్లిని క్యాన్సిల్ చేసి ఇద్దరు బ్రేకప్ చేసుకుని విడిపోయారు. ఇక ఇదిలా ఉంటే ఆ మధ్యలో విశాల్ నటి అభినయని కూడా పెళ్లి చేసుకోబోతున్నాడని, ఇద్దరు ఎంగేజ్‌మెంట్‌ని కూడా చేసుకున్నారనే వార్తలు వచ్చినా ఉన్నట్టుండి అభినయ, కార్తిక్ అనే అతన్ని పెళ్లి చేసుకుని ఈ వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టింది. ఇక 2016 నుండి విశాల్‌తో కాంటాక్ట్‌లో ఉన్న దన్సిక అతనితో ఒక మూవీలో యాక్ట్ చేయాలని ట్రై చేసినా అందులో ఛాన్స్ రాలేదు. కానీ అక్కడ తరచూ జరిగే పార్టీస్, ఫంక్షన్స్‌లో వీరిద్దరు కలవడంతో ఇద్దరి మధ్య మంచి పరిచయం పెరిగి, ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ డేట్ చేయడం మొదలుపెట్టారు. ఇక లేడీస్ మ్యాన్ అయిన విశాల్ ఒక అమ్మాయితో ఉంటూనే మరో అమ్మాయితో డేట్ చేస్తూ క్లోజ్‌గా ఉండడంతో చాలా వరకు రిలేషన్స్ మధ్యలోనే బ్రేకప్‌తో ముగిశాయి. ఇక ఇదిలా ఉంటే నటి అభినయతో వచ్చిన పెళ్లి వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టాక విశాల్ తనకున్న ఆరోగ్య సమస్యల వల్లే 48 ఏళ్లైనా ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఉన్నారనే వార్తలు కూడా బయటకు వచ్చాయి. కానీ విశాల్‌కి తనకన్నా 13 ఏళ్ల చిన్నదైన దన్సికతో ఏర్పడిన మంచి అండర్‌స్టాండింగ్ కారణంగా తనని పెళ్లి చేసుకోవాలని ఇరు కుటుంబ సభ్యులకి విషయం చెప్పగా వారు కూడా ఎటువంటి అభ్యంతరం చెప్పకపోవడంతో ఈ నెలాఖరులో ఎంగేజ్‌మెంట్ జరుపుకొని ఆగస్టు 29న వీళ్ళిద్దరూ 7 అడుగులతో ఒకటి అవ్వబోతున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ న్యూస్ బయటికి రావడంతో దీనిపై స్పందించిన కొంతమంది నెటిజన్లు ఆ మూవీ కోసం వారు చేస్తున్న పబ్లిసిటీ అని చెబితే, మరికొంతమంది విశాల్ ఫస్ట్ రిలేషన్ని చూస్తే తాళి కట్టేంత వరకు ఈ పెళ్లిపై క్లారిటీ లేదని, అనీషా రెడ్డితో కూడా ఇదే జరిగిందని, ఒకవేళ దన్సికతో కూడా ఇలా జరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని తమ అభిప్రాయాలని వ్యక్తం చేస్తున్నారు. మీరు ఈ జంటపై ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా తెలియజేయండి.